అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. మళ్ళా చదువుదాం. అందరూ ఒక్కసారి వచ్చిన అందరూ చదవండి, నోటితో అందరూ చదవండి. దైవజనుడా, చేతికిచ్చిన నేను చదువుతాను, నాతో చెప్పండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొను. ఆ సంపాదన కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఈ రోజున ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు బోధించుంటారు, చాలాసార్లు దైవజనులు చెబితే ఆలకించి ఉంటారు. కొన్నిసార్లు ఈ వచనం దగ్గర నిలబడి ఆలోచన చేసి ఉంటారు. ఈరోజు నేను ప్రత్యేకంగా మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. కారణం ఏంటంటే ఈ వాక్యం నన్ను నిలబెట్టింది, బతికిచ్చింది, నడిపించింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దైవజనుడా నీవైతే. దాన్ని ఇంకా తిరిగి మాట్లాడదామా? నీవే దైవజనుడు అయితే. మళ్ళా చెప్తాను. దైవజనుడా, చెప్పండి. దైవజనుడా నీవైతే. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నీవే దైవజనుడు అయితే నీ సంపాదన వేరుగా ఉండాలి. ఇంచుమించు భూలోకంలో అందరూ సంపాదిస్తారుగా, సంపాదన లేని వ్యక్తులు ఎవ్వరూ లేరుగా. కానీ మనం సంపాదించాల్సింది ఏమిటి? ఏమి సంపాదిస్తున్నాము? నీవు దైవజనుడు అయితే అని మాత్రం చదవండి. ఎప్పుడు చదివినా దైవజనుడా నీవైతే అనే మాట కంటే నీవే దైవజనుడు అయితే అని మొదలు పెట్టుకుంటే నువ్వు సంపాదించాల్సినవేమో, వదులుకోవాల్సినవేమిటో చాలా తేటగా అక్కడ రాయబడింది. అన్నిటికంటే సంపాదన అనే పదం మనసులో ఎప్పుడూ ఉండాలి. భూలోకంలో చాలామంది సంపాదించారు, వెండి సంపాదించారు, బంగారం సంపాదించారు, ఆస్తులు సంపాదించారు. ఓ రకంగా చెప్పాలంటే రాజ్యాన్ని కూడా మూటగట్టారు. వాళ్ళ సంపాదన ఎంతవరకు ఉపయోగపడింది? మీరు ఒక రకంగా ఆలోచిస్తే బైబిల్లో మీరెరిగిన సత్యాలు టూకీగా నేను 6 మాటలు చెబుతాను. బాగా సంపాదించాడట, కానీ వెంటరాని ఆస్తి కొరకే ప్రయాసపడ్డాడట. ఈ సంపాదన అనేది మానవాడికి దేవుడు నిర్ణయించిన విధి. కానీ నువ్వు దైవజనుడు అయిన తర్వాత, నీవే దైవజనుడు అయితే నీ సంపాదనలో మార్పు రావాలి. భూలోకంలో కొన్ని సంపాదనలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. వారంతా ఓ రోజున మీటింగ్ పెట్టి ఆలోచన చేశారు. మన పితరుల కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో భూలోకమంతా నాశనం అయిపోయింది. మనం బ్రతికాం. కానీ ఇక ముందు ఎప్పుడైనా ఒకవేళ జలప్రళయం వచ్చి మనమంతా నాశనం అయిపోతామేమో, అలా జరగకుండా ఉండడానికి ముందు చూపుగా మనం ఒక కార్యక్రమం చేద్దామని వాళ్ళంతా ఒక గోపురాన్ని కట్టుకుని కాపాడుకుందాం అనుకుని ఆలోచన చేశారు. ఈలోపు అక్కడున్న పెద్ద ఆయన లేచి అన్నాడు కదా, దేవుడు మాట ఇచ్చాడు, మాట మార్చాడు. నా మాట వినండి, మనల్ని మనం కాపాడుకోలేదు. దేవుడు చాలా తేటగా చెప్పాడు, నేను ఇక జలప్రళయం రానివ్వను అని. నా మాటకు వాగ్దానపు మూటగా ఇంద్రధనుసు మీ మధ్యలో పెట్టాను, దాన్ని చూడండి అని చెప్పాడు కదా. మనం దేవుని మాట నమ్ముదాం, దేవుని మాటతోనే నడిచి వెళదాం. నా మాట విని ఆ గోపురాలు కట్టడం ఆపేద్దామంటే మిగిలిన వాళ్ళంతా దాన్ని వ్యతిరేకించి మనం చెదిరిపోకుండా ఉండడం. రెండవది, ఆకాశానంటే గోపురం కట్టడం, పేరును సంపాదిద్దాం అని గోపురం కట్టారు. ఆ పని చూడటానికి దేవుడు దిగి వచ్చాడు. చిత్రం ఏమిటో తెలుసా? వచ్చి వాళ్ళను చూశాక
వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో నా మాటను నమ్మక వాళ్ళు చేసింది ఏమిటంటే గోపురం కట్టుకుని కాపాడుకోవాలనుకుంటున్నారు కదా. ఆ దినాన్ని వచ్చాడు, ఆయన భాషలు కాస్త తారుమారు చేసి వెళ్ళాడు. అప్పటి వరకు ఉన్నది ఏమిటో తెలుసా? వాళ్ళ జీవితంలో ఒకే మాట, ఒకే బాట, ఒకే పలుకు, ఒకే పయనం. కానీ దేవుడు వచ్చి వెళ్ళాక వాళ్ళని ఏమనడా, పని ఆపండని కానీ చేయండి అని. కానీ భాష మార్చి వెళ్ళాక అంతా తారుమారైపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, తారుమారు అనే దాన్ని ఎప్పుడు కూడా జీవితంలో దేవుడు అనుమతించలేదు. మళ్ళా చెబుతాను, తారుమారు అనే పదం మనది కాదు. నీవు కుటుంబ పరంగా తారుమారు కాకూడదు. నీ కుటుంబంలో ఐక్యత అనే దాన్ని పోగొట్టుకుని తారుమారు కాకూడదు. నీ పరిచర్య తారుమారు కాకూడదు. నీ భవిష్యత్తు తారుమారు కాకూడదు. తారుమారు అనే పదం నీకు సంబంధించింది కాదు. కానీ తారుమారు అనే పరిస్థితి దేవుని బిడ్డలకు ఎందుకు కలిగింది అంటే, వాళ్ళట దేవుని సన్నిధిలో దైవ సంబంధమైన నడిపింపునకు, దేవుని మాటకు లోబడి నడిచిన వాడు కాదు. ఆ తర్వాత అంతా తారుమారు అయిపోయింది. బాబేలు గోపురం మిగిలిపోయింది. తర్వాత చల్లా చెదురైపోతూ వచ్చారు. ఆ అధ్యాయంలో పేరు సంపాదించుట, మీరు బాగా ఆలకించండి. పేరును సంపాదించాలని ఎవరో ప్రాకులాడినా, ఘనత పొందాలని ఎవరు ఆరాటపడినా, నేను సాధించగలనని విర్రవీగినా, నా జీవితంలో ఒక అధ్యాయం సృష్టించాలి అని అనుకుంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ దేవుని మాటకు లోబడరు. దానివలన అంతా తారుమారు. ఇల్లు చూసినా తారుమారే, పంట చూసినా తారుమారే, చేసిన వివాహం చూసినా తారుమారే, పదిలమైన గూడైనా తారుమారే, సంఘమైనా తారుమారే, సహవాసమైనా తారుమారే. ఇంతకీ వీళ్ళు చేసింది ఏమిటంటే, పేరు సంపాదిద్దాం అనుకున్నారు, అంతా తారుమారయ్యారు. అది ఒక గుంపు. రెండో గుంపు ఉంది. వాళ్ళు ఎలా అయిపోయారో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే అంతా సంపాదించాడు. మొదటి గుంపు పేరు సంపాదించారు, దాని కొరకు ఆరాటపడ్డారు, గోపురాలు కట్టడం మొదలుపెట్టారు, దేవుని చిత్తను పక్కన పెట్టారు, సొంత ఆలోచనతో మూటగట్టారు. అడుగులు వేస్తున్నారు, జారి పడుతూనే ఉన్నాయి, ప్రయాసపడుతున్నారు. కానీ గోపురం పూర్తి కాల. నువ్వు పడే ప్రయాస ముగింపుకు రావాలి. నువ్వు పడే ప్రయాస మధ్యలో ఆగిపోవడం కాదు, దేవుని చిత్తం కాదు. ఎప్పుడైతే పని ప్రారంభించి ముగించలేకపోతే అతని జీవితంలో ఏదో ఒక లోపం ఉంది అనే విషయాన్ని గమనించాలి. బైబిల్లో ఉంది, ఒక రాజుగారు పని ప్రారంభించాడట. అతడు దేవుని మందిర విషయంలోనూ ధర్మశాస్త్ర విషయంలోనూ ఆరంభించిన పని పూర్తి చేయగలిగాడు. మరి ఆ జనాంగమే దేవుని పని పూర్తి చేయలేక చతికినబడిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడూ గమనించాల్సింది ఒక్కటే, మన జీవితంలో ఫలానా వాళ్ళని చూశాను, వాళ్ళు పని ప్రారంభించారు కానీ ముగించలేకపోయారు. ఫలానా వాళ్ళని చూశాను, వాళ్ళ సంపాదన పేరు మీదే ఉంది కానీ దైవ సంబంధమైన దీవెనలతో నింపబడలేదు. వాళ్ళు తారుమారయ్యారు. మరొకడు లోకమంతా సంపాదించాడు, వానికి కూడా సంపాదన ఉంది. కానీ అంత సంపాదించుకున్నాక ఒకరోజు నా ప్రాణం వదిలాడు. ప్రాణం వదిలిన తర్వాత ఏది వెంటరాల. స్థలాలు, పొలాలు కానీ, వెండి కానీ, బంగారం కానీ, కోటగట్టిన సొమ్ము కానీ, ఎత్తైన కోటలు కానీ, వెంటబడిన జనం కానీ, కళ్ళగబెట్టిన జోడు కానీ, కాళ్ళగబెట్టిన చెప్పులు కానీ కూడా రాల. అతని జీవితంలో అతని సంపాదన వలన ఏమీ మేలు జరగల. కనుక మన సంపాదన ఏమై ఉండాలి? దైవజనుడా, నీవైతే వీటిని సంపాదించు. దైవజనుడా, నీ సంపాదన ఏమిటో బాగా గమనించు. నీవే దైవజనుడు అయితే. అసలు ఆ మాట నాకు చాలా ఇష్టమైందండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ మాట సేవలో నన్ను చాలాసార్లు నిలదొక్కునేట్టుగా నిలబెట్టి నడిపించింది. నీవే దైవజనుడు అయితే. పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి. నీవే దైవజనుడు అయితే, నీవే దైవజనుడు అయితే నీ ముందు ప్రపంచం తల వంచునగాక, నీ పైన వెలుగుతో నింపబడునగాక. మరి వాళ్ళేమో తారుమారయ్యారు పేరు సంపాదించి. వీళ్ళు లోకమంతా సంపాదించుకున్నారు,
అన్నీ పోగొట్టుకున్నారు. ఎప్పుడు చెప్పిన చిన్న చరిత్ర చెబుతాను వినండి. ఒక ఊళ్ళోనట ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. బాగా ఉన్నవాడు ఒకడు, అతి పేదవాడు ఒకడు. ఇద్దరికి జతగూడింది, సహవాసం మొదలయ్యింది. ఈ పేదవాడు అష్ట కష్టాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నదానితో బతుకుతూ ఉన్నదాన్ని సరిపెట్టుకుంటూ నడిచేవాడు. ఈ ఆస్తిపరుడు విస్తారమైన ఆస్తి ద్వారా తన జీవితాన్ని ఆనందమయమైన జీవితంలో నడిపిస్తూ వెళుతున్నాడు. పేదవాడికి ఇతనికి జత కలిసింది కనుక ఓ రోజున పేదవాడతగాడు ఇంటికి వెళ్ళి అడిగాడు, అయ్యా నాకు వస్తువులు లేవు, ఇది సీజను, పచ్చడి పట్టుకోవాల్సి వస్తుంది, మీ ఇంట్లో పింగాణిజాలు చాలీ ఉన్నాయి కదా, ఒక జాడీ ఇప్పించండి అన్నాడు. దాందే ఉందరా, స్నేహితులు తీసుకుని వెళ్ళని చెప్పి ఓ జాడీని ఇచ్చాడు. పచ్చడి పట్టుకున్నాడు. కొంతకాలంలో పచ్చడి అయిపోయాక నెమ్మదిగా పచ్చడి జాడి కడిగి తన స్నేహితుల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాడు. వెళుతూ ఉండగానే మధ్యలో ఇతగాడికి ఆలోచన వచ్చింది, నా పేదరికమే కదా నీ స్థితికి తీసుకొచ్చింది, ఎప్పుడు చూసినా తెచ్చుకోవడమే కానీ ఇవ్వడం అసలు వీలవ్వటం లేదుగా, ఎప్పుడు పుచ్చుకోవడమే కానీ నేను ఇతరులకు ఇవ్వగలిగిన స్థితిలో లేకపోయాను కదా అంటూ బాధపడి, ఆ బాధపడిన వాడు ఎప్పటికైనా అతనికి ఏదైనా నేను చేస్తే బాగుండు అనుకున్నాడు. అలా బజారు మలుపు తిరిగాడండి. మూల మీద బట్టన పరిచి పింగాణి చిన్న 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 సామాన్లు అమ్ముతున్నారు. ఆగాడు. చూస్తే పావురాలు ఉన్నాయి, చిన్న చిన్న అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. పింగాణి తన నెత్తి మీద ఉన్న జాడీ లాంటి జాడీ ఒకటి ఉంది అక్కడ. దాన్ని కొన్నాడు. సంతోషంగా తీసుకుని వెళ్ళి ఆ యజమానునికి అక్కడ పెట్టి, అయ్యా యజమానుడు ఆ జాడీ తెచ్చాను అని దాని పక్కన ఈ చిన్న జాడీ పెట్టాడు. పెట్టగానే ఆ యొక్క స్థిరి కలిగిన వాడు ఏమనాలి, ఏమిరా జాడీని తీసుకెళ్ళి వాడుకున్నావే అనుకో, అంత మాత్రాన ఓ చిన్న జాడీ కొనుక్కొచ్చి నాకు ఇవ్వాలా అనాలా అనొద్దాం మాట్లాడరే అనరా, మీరు ఎందుకు తీసుకొచ్చావు అనాలి. అనలా ఏమేవ్ అని కేక వేస్తే ఇల్లాలు బయటకు వచ్చింది. వచ్చాక జాడీ నా స్నేహితుడు తీసుకొస్తే మంచిదే లోపల పెట్టండి. కాదు చూడు. చూస్తే తన పక్కన చిన్న జాడీ ఉంది. ఏమనుకున్నావు, మన జాడీ అంటే ఈ జాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎన్నో రోజులు లేవు, దానికి పురుడు వచ్చింది, పిల్ల పుట్టింది. దీనికి జాడీకి ఏం పుట్టిందట, పిల్ల పుట్టిందట. ఆ మాటకి ఇతగాడి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఏమనలేక, సమాయించుకోలేక, దెబ్బను తట్టుకోలేక నెమ్మదిగా దుఃఖముఖంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కాలం దొరికింది, అవసరాలు ఎక్కువ అవుతాయి. ఈసారి మరలా వచ్చి అడిగినప్పుడు మా ఇంట్లో చిన్నపాటి విందు ఉందయ్యా, కొంచెం సామాన్లు ఏమంటే అన్నీ ఇచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వెండి సామాన్లు కూడా ఇచ్చాడు. అన్నీ తీసుకెళ్ళి వడ్డన చేసుకున్నాడు. అయిపోయింది. అన్నీ తీసుకొచ్చి అప్పగిచ్చాడు. కానీ ఒక వస్తువు మాత్రం తేకపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనుషుల్లో కూర్చొని అన్నాడు, దారిని పెడుతున్న స్నేహితులు పిలిచి, స్నేహితుడా సామాన్లను తీసుకెళ్ళావు కదా, అన్నీ తీసుకొచ్చి అప్పగిచ్చావు, ఒక వస్తువు నీ దగ్గర నుంచి రాలేదు, మర్చిపోయావా అన్నాడు. ఆ మాట అనగానే మర్చిపోయానండి, పగిలిపోయిందండి, విరిగిపోయిందని చెప్పక గగ్గోలగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కాక ఆ పెద్ద మనుషులందరూ కూర్చున్నప్పుడు మరలా అడిగాడు ఇతను, ఏమైందిరా, జాడీ సంగతి ఏమైందని, ఆ పలానా వస్తువు సంగతి ఏమైంది, నాకు రావాల్సిన శాంతి తీసుకురాలేదని ఇంకా ఏడిచాడు గట్టిగా. అక్కడ ఉన్న వాళ్ళంతా అడిగారు, ఏడవటం ఎందుకురా, పరిష్కారానికి మేము ఉన్నాగా, మాట్లాడుకుందాం, ఏం జరిగిందో చెప్పు అంటే, అయ్యా నా యజమాని దగ్గర, నా స్నేహితుడి దగ్గర జాడీ తీసుకెళ్ళానండి, అక్కడికి వెళ్ళాక మా ఇంటికి వెళ్ళాక దానికి పురుడు వచ్చింది, పిల్ల పుట్టింది అని. వీళ్ళందరూ పక్కున నవ్వారు. జాడీకి పిల్ల పుట్టడం ఏంటి, దానికి పురుడు రావడం ఏంటి, వచ్చిందా అంటే ఈ ధనవంతుడు అంటాడు, మరి నా జాడీ అంటే ఏమనుకున్నావు, పురుడు వచ్చింది, పిల్ల పుట్టిందని. ఆ తర్వాత అతను అన్నాడు, సరే ఇప్పుడు వెండి జగ్గు సంగతి ఏమిట్రాను, దానికి పురుడు వచ్చినట్టే వెండి జగ్గుకి పురుడు వచ్చిందండి, పురుట్లో తల్లి పిల్ల ఇద్దరు చచ్చిపోయారు అన్నాడు. ఎవరు చచ్చిపోయారు, తల్లి పిల్ల ఇద్దరు చచ్చిపోయారు. పురుడు వచ్చినప్పుడు పిల్ల పుట్టింది నికరమే అయితే సావటం కూడా నికరమేగా. ఈయన మీరు అయోమయంగా చూస్తారు. విచిత్రం ఏమిటంటే ఇతడు అనుకున్నది ఏమిటంటే, నేను నా ఆస్తి అనుకున్నాడు, కానీ నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, పింగాణి అంతా వెళ్ళింది, పిల్లని తీసుకొచ్చింది, వెండి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాల. ఒకడు లోకమంతా సంపాదించుకోవడం అంటే పింగాణి సంపాదించుకోవడం. పోయేది ఏమిటంటే వెండి పోద్ది, పోయేది ఏంటంటే ఆత్మ పోద్ది, పోయేది ఏంటంటే మన పిలుపు దర్శనం పోద్ది,
మన జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాల్సింది, నువ్వు సంపాదన అనే పదం దగ్గర నిలబడితే నువ్వు ఒక్క పక్కన అలా తిరిగితే సంపాదించుకునేవాడికి 7 నేత్రాలు ఉంటాయి. సంపాదించుకునేవాడు 7 కార్యాలు నేర్చుకోవాలి. సంపాదించేవాడు 7 కార్యాల కొరకు ప్రయాసపడాలి. మరి ఇప్పుడు ఇతను సంబరపడ్డాడు, పింగాణి వచ్చింది కానీ వెండిపోయిందిగా, లోకమంతా వచ్చింది కానీ ప్రాణం పోయిందిగా, అంతా వచ్చింది కానీ విలువైన ఆత్మ పోయిందిగా. మరి ఈ రోజున నువ్వు ఏమి సంపాదిస్తున్నావు? నీవైతే దైవజనుడా, నీవే దైవజనుడు అయితే లోకంలో తీరును గమనించు, లోకంలో విధానాన్ని గమనించు. ఆ తర్వాత జరిగింది మరొక్కసారి మీకు ఒక మాట చెబుతాను. ఇతడు లోకం అనే పింగాణి సంపాదించుకున్నాడు, ఆత్మను నష్టపరుచుకున్నాడు. పేరు సంపాదన కొరకు అరుడు దాచాడు, బతుకు తారుమారైపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా బాగా సంపాదించే సంపాదన పరుడే. అతడు ఎవరయ్యా అంటే దేవుని సంఘంలోను దైవజనుల గుంపులోను సహవాసంలో కొనసాగుతున్న వ్యక్తి. ఆ సహవాసంలో ఉన్న వ్యక్తి దేవునితో బాగా దగ్గరగా ఉండేవాడు. దేవుడు ఎప్పుడు మనుషుల్ని బాగా గ్రహించి వాళ్ళకి ఈవునిస్తాడు, తలాంతునిస్తాడు, కృపనిస్తాడు. అవన్నీ మన జీవితంలో ఉపయుక్తంగా మారడానికి. కొన్నిసార్లు కొన్ని ఈవులు ఇస్తే అది మన గర్వానికి మూలనం కాకూడదు. కొన్నిసార్లు దేవుడు వరాలు ఇస్తే అది మన జీవితానికి ఇంకా ఎగబాగటానికి ఉపయోగపడాలి తప్ప నాశనానికి మూలం కాకూడదు. అట్లాగే సంపాదన పరుడైన వీరందరికీ అన్నిటినీ దేవుడు ఇచ్చినట్టుగానే అతగాడికి దేవుడు ఒక సంచి ఇచ్చాడు. ఆ సంచి తను తగిలించుకొని సేవలో వచ్చే ఆస్తిలో మాత్రాన్ని మూటగట్టి అవసరాలు తీరుస్తూ ఉండేవాడు. ఈ చిత్రం ఏంటంటే, యేసు ప్రభు చీకటి పడేటప్పటికి ప్రార్థనకి వెళ్ళేవాడు. వెళితే 12 మంది వెళ్ళేవాడు కాదు, 3 తీసుకుని వెళ్ళేవాడు. ఆయన అటు ప్రార్థనకు వెళ్ళేవాడండి. గుంపులో ఉన్న వ్యక్తి అతను. యేసు అటు వెళితే ఇతగాడు ఇటు ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి అడిగేవాడు, యేసు నమ్ముతాను, యేసును పట్టిస్తాను, నువ్వు మాకెంత ఇస్తావు? చేతికి సంచి ఇచ్చాడు దేవుడు. వచ్చిన సంపాదన తన చేతిలో ఉందగా, కానీ ఆ సంపాదన కంటే కూడా ఇంకా ఎక్కువగా సంపాదించాలి. అయితే బైబిల్లో ఉంది, నువ్వు సంపాదించు, 5 ఇస్తే 5 సంపాదించు, 2 ఇస్తే 2 సంపాదించు, 10 ఇస్తే 10 సంపాదించు. అంతేగాని నీకు ఇచ్చిన వాడిని అమ్ముకుని సంపాదించుకునే మార్గం అందే కాదుగా. నెమ్మదిగా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత సంపాదన పెరుగుద్దో అని బేరమాడి చివరికి బేరాన్ని కుదుర్చుకుని యేసు ప్రభువుకు దొంగ ముద్దు పెట్టి మొత్తానికి నాణేల మూట తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొరడాల మధ్యలో యేసు నడిచి వెళతా ఉంటే జీవితంలో జరిగింది ఏమిటి? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆ సన్నివేశాన్ని చూచాడు. అయ్యో, నేను ఆయన నమ్మడం వల్ల ఇంత దారుణం జరిగిందే అంటూ నాణేలు తీసుకెళ్ళి యాజకులకి ఇస్తే అక్కర్లేదన్నారు. అది దేవాలయంలో పారబోస్తే ఆ నాణ్యాలను పోగు చేసి ఆనాటి పెద్దలు యాజకులు పొలం కొన్నారు. ఆ పొలానికి ఒక పేరు పెట్టారు. ఎవరైనా యాత్రికులు వెళతా ఉంటే, బాటసార్లు వెళతా ఉంటే, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుద్దని సమాధుల దొడ్డి అని పేరు పెట్టారు. చచ్చిన వారిని పాతిపెట్టే దొడ్డి. ఇస్కరియోతు యోధా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేం సంపాదించావు? అయ్యా, అందరూ ఫలాలు సంపాదించారు, కృపను సంపాదించారు, శక్తి కలిగిన సామ్రాజ్యపు పరుగులో ఆత్మను సంపాదించారు. నేను సమాధుల దొడ్డిని సంపాదించాను. మృతులు పాతిపెట్టే స్థలం ఉందే, ఆ సమాధుల దొడ్డిని సంపాదించాను. ఆ తర్వాత ఏమైందో తెలుసా? తాను జీవితంలో మరొక్కడ సంపాదించుకున్నాడు. వెళ్ళి ఒక తాడు కొనుక్కున్నాడు. ఆ తాడు కొనుక్కొచ్చి తానే ఉరేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, తాను సంపాదించిన తాడు తనకు ఉరితాడుగా మారింది. ఉరితాడై ఆ వేలాడుతూ ఉంటే ఇంతటి భారీ మనిషిని మోయలేక తాడు తెగింది, పొట్ట పగిలింది, పెగురు బయటకు వచ్చాయి. ఇంతకీ నువ్వేం సంపాదించేవి ఇస్కరియోతు యోధా అంటే, నా మరణాన్ని నేనే సంపాదించుకున్నా, నా నాశనాన్ని నేనే సంపాదించుకున్నా, నా తాడును నేనే సంపాదించుకున్నా. నా సంపాదన ఏమిటంటే, అందరికీ నిత్యజీవం ఉంది, నాకు మరణపు దొడ్డు ఉంది, అదిగో సమాధుల దొడ్డు మిగిలింది. మీరు ఆలోచించండి,
అందరూ సంపాదన పరుడేగా. లోకంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, వెలపటున్నా, సామ్రాజ్యానికి బయట ఉన్నా అందరి సంపాదనలు ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసిన చరిత్రలే. మరి అపోస్తుల గుంపులో ఉండి అతను మరణముదొడ్డి సంపాదించాడు, తనకు తాడే నాశనం తెచ్చుకుని ఆత్మను నష్టపరుచుకున్నాడు. ఉరితాడు సంపాదించాడు, వాడు పింగాణి సంపాదించాడు, వీడు తారుమారు సంపాదించారు. నువ్వేం సంపాదిస్తున్నావు? నీ సంపాదన ఏమై ఉంటుంది? అన్ని వివరాలుగా చెప్పాక ఇప్పుడు అంటాడు, దైవజనుడా నీవైతే. అందరూ చెప్పండి, దైవజనుడా నీవైతే, నీవే దైవజనుడు అయితే నువ్వు సంపాదించవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని సంపాదించడానికి ప్రయాసపడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహు తేటగా మాట్లాడుతున్న వేళ మీరంతా సేవకులు, సేవారంగంలో వర్ధిల్లుతున్నారు. రాబోయే తరానికి ఓ రకంగా చెప్పాలంటే గొప్ప యోధులుగా ప్రభు మిమ్మల్ని అభిషేకించి నడిపించబోతామన్నాడు. మీరు సంపాదన మీద మనసుండి తీరాలి. ఏవి సంపాదించాలో జ్ఞానం కలిగి ఆత్మ నడిపింపులో మీరు ఆ యొక్క కార్యక్రమంలో కొనసాగాలి. అక్కడ దైవజనుడివే అయితే నీ సంపాదన వేరుగా ఉంటుంది. నీవు దైవజనుడిగా నటిస్తూ ఉంటే నీ సంపాదన వేరుగా ఉంటుంది. నీవు దైవ సంబంధమైన దైవజనుడివేనా? ఒకవేళ నువ్వు దైవజనుడివైతే దేవుడు నిన్ను ఒక పనికి పిలిచి అభిషేకించి బలపరిచి నడిపిస్తూ ఉంటే నీవైతే. అందరూ ఆ మాట చెప్పండి, నీవైతే. అంటే ఎవరో దైవజనుడు నీవే అయితే, దైవజనుడు మీరే అయితే మీ సంపాదన తరగనాస్తిగా ఉండాలి. మీరు సంపాదించేది నిత్యత్వంలో నిన్ను నిలబెట్టగలగాలి. నీ సంపాదన ఏమై ఉండాలో అక్కడ రాసి పెట్టాడు. అయితే చిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? దైవజనుడికి ఉండే లక్షణాలు ఏమిటి? మీలో చాలామంది ఈ ప్రసంగాలు చేస్తుంటారు, అయినా మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దైవజనుడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళతారు. నేను రిఫరెన్స్ చెప్పను, మీ అందరికీ తెలిసిన రిఫరెన్సే చెబుతాను. అక్కడ జరిగిన మాట ఏమిటంటే, గాడిదలు పోయిన ఒక వ్యక్తి గాడిదల కొరకు ఆరాటపడుతూ వెతుకుతూ ఉండగా అక్కడ ఆ గాడిదలు దొరకల. ఆ పనివాడన్న మాట ఏమిటో తెలుసా? అయ్యా కలవరపడవాకు, ఈ ఊళ్ళో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళదాం. ఆ దైవజనుడు మనకి మార్గం బోధిస్తాడు. వెళ్ళవలసిన మార్గాన్ని బోధించే దైవజనుడు ఈ ఊళ్ళో ఉన్నాడు. ఆమేన్, గట్టిగా చెప్పండి ఆమేన్. వెంటనే ఈ సౌలు అంటాడు కదా, ఆ దైవజనుడి దగ్గరికి తీసుకెళ్తాను, మన దగ్గర ఏమీ లేదుగా, మనదంతా అయిపోయిందిగా, అయినా నా దగ్గర వెండి ఉంది వెళదాంలే అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు నేను మొదటి మాటను మీకు చెప్పాలి. ఆ దైవజనుడి గురించి ఒక సాక్ష్యం వినబడింది. ఏమని వినబడింది తెలుసా? అతడు ఏ మాట చెప్పును చెప్పాలి. అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరుతుంది. నువ్వు దైవజనుడివేనా? నీవే దైవజనుడు అయితే మొదటి మాట ఏమిటో తెలుసా? నీ మాట పలికిన వెంటనే అక్షరాల నెరవేర్చబడును గాక. ఈ రోజున నేను దైవజనుడిని అని ఇంత లేబులు పెట్టుకున్నా, నడికట్టు బిగించుకున్నా, పైన తలబాగా పెట్టుకున్నా, చేతితో కర్ర పట్టుకున్నా, ఊరేగుతున్న ఊరేగింపులో నేను అని ఊరేగిన నీవే దైవజనుడు అయితే, నీవే దైవజనుడు అయితే మొదటి అనుభవం ఏమిటో తెలుసా? నిన్ను గురించి ప్రజలు ఒక సాక్ష్యం చెప్పాలి. మా ఊళ్ళో ఒక దైవజనుడు ఉన్నాడు, మా ఊళ్ళో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. అందరూ ఒక్కసారి ఆమేన్ అని చెప్పండి. ఎప్పుడైనా ఈ కొలమానం దగ్గరకు వచ్చావా? నీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు. ఇంకో మాట చెప్పాలి అంటే నీ సంఘం ఉందిగా, నీ తోటి సేవకులు ఉన్నారుగా. ఎప్పుడైనా నిన్ను అలా చూసి ఈ దైవజనుడు ఏ మాట చెబుతాడో ఆ మాటే నెరవేరుతుంది అనే సాక్ష్యం నిన్ను గురించి వినబడుతుందా? మహాప్రేమ కలిగిన వాడండి, మంచిదే. వాక్చాతుర్యం ఉందండి, ఇంకా మంచిదే. పాడితే పక్షులు పరిగెత్తుకు వస్తాయండి, ఇంకా మంచిదే. కానీ నేను గురించి వినబడవలసింది నువ్వు దైవజనుడివే అయితే, దేవుని చేత నిర్ణయించబడిన దైవజనుడివే అయితే, పిలుపు దర్శనం కలిగిన దైవజనుడివే అయితే నిన్ను గురించిన ఒక సాక్ష్యం సమాజంలో వినబడాలి. సమాజంలో నిన్ను గురించి చెప్పే మాట ఏమిటో తెలుసా? అతడు ఏ మాట చెబుతాడు, ఆమేన్, అతడు ఏ మాట చెబుతాడో ఆ మాట ప్రకారమే జరగబోతుంది. నువ్వు దేవుని సహవాసంలో పిలుపు కలిగిన సేవకుడివై, దైవ సంబంధమైన అనుభూతిలో సాగుతున్నవాడవై, ప్రార్థనాపూర్వకంగా దేవుని సాంగత్యంలో ఎదిగేవాడవై అయితే నువ్వు ఏ మాట చెబితే ఆ మాటే జరుగుద్ది, అది నెరవేరుతుంది. మరి దేవుడు మనకి ఏ స్థాయి కలుగజేశాడు?
అంటే దేవుడు కలుగునగాక అన్నాడు, కలిగిందిగా. మరొక మాట చెప్పాలి అంటే దేవుడు ఏ పని చేస్తే ఆ పని జరిగింది. దైవజనుడుగా నిన్ను కూడా ఆ స్థాయిలో నిలబెట్టాడు. మధ్యాహ్నం ఒక మాట విన్నాగా, నిన్ను ఆయన ఎలా మార్చాడు అంటే మట్టిఘటమైన నిన్నైనా నన్నైనా ఆయన మార్చిన విధానం ఏమిటో తెలుసా? మీ నోటిని ఎలా మార్చాడు? వాడిగలిగిన ఖడ్గంగా మార్చాడు. అంటే వీరుడి చేతిలో యుద్ధ వీరుడి చేతిలో కత్తి అంతో ఒక దైవజనుడి నోటి మాటకు అంత శక్తి ఉంది. ఆ దైవజనుడు పలికితే అద్భుతం జరుగుతుంది. ఈ రాజు యుద్ధానికి వెళితే కత్తులు తీసుకుని వెళ్ళాలి. ఆ కత్తులతో వాడు జయం సాధించాలి, డారు పట్టుకుని వెళ్ళాలి. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే శక్తి ఒక దైవజనుడికి ఉంది. ఆ దైవజనుడు నోటి మాట ఖడ్గం కంటే చాలా విలువైనది. మరి ఈరోజు నువ్వు దైవజనుడివి అయితే నీ మాట శక్తి కలిగింది అయి ఉండాలిగా. మీకు ఇంకొక మాట నేను చెబుతాను. మన వ్యక్తిగతంగా మన జీవితంలో ఏ మాట చెబుతామో మాట అక్షరాలు నెరవేర్చబడుతుందనే స్థాయికి ఒక దైవజనుడు ఎప్పుడు ఎదుగుతాడు? నేను పలుకుతాను, మీరు పలుకుతారు, అందరం పలుకుతున్నాం. కానీ కొంతమంది మాట మాత్రమే. ఎందుకని? బైబిల్ లేఖనంలో గమనించాల్సింది ఏమిటంటే, నీవు ఎప్పుడైతే ఆ శక్తిని పొందుతావో, ఆ స్థాయికి ఎదుగుతావో, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని. అయస్కాంతానికి ఒక గొప్ప శక్తి ఉంది, ఆకర్షించేది. దానికి ఇనప మొక్కను రాపిడి పెడితే కొంతకాలం అయినాక ఒక గొప్ప కార్యం జరిగి ఆకర్షశక్తి పెరుగుతూ ఉంటుంది. నువ్వెవరవో తెలుసా? దైవజనుని అనుకున్నా ఆ శక్తి నీలోనికి రావాలి అంటే, నువ్వు పలికింది యేసు పలికినట్టుగా జరగాలి అనుకుంటే నీ సహవాసం అయస్కాంతంతో ఉండాలి. నీ సహవాసం జీవం కలిగిన దేవునితో ఉండాలి. నీవు వాక్య సహవాసంలో ఉండాలి, సన్నిధిలో నిలవగలగాలి. మీకు తెలుసుగా, నేను చెప్పక్కర్లేదుగా. 40 రోజులు మోషే వెళ్ళి దేవుడి దగ్గర నిలబడ్డాడు. మోషే అడగలేదు, దేవుడు ఏం చెప్పలేదు. రాతి పలకల మీద రాత రాసి చేతికిచ్చి పంపాడు. దిగి వచ్చాక జరిగింది ఏమిటో తెలుసా? ఆ మోషే ముఖం మేము చూడలేకపోతున్నాం. అతన్ని ముఖం మీద కాస్త వస్త్రం వేసుకోమని చెప్పు అని సమాజం అంతా వెలుగెత్తి చెప్పారు. ఇంతకీ ఆయనకున్న వెలుగు ఈయనకి ఎలా వచ్చింది? మరలా చెబుతాను, నీవు దైవజనుడు అయితే నీ నోటి మాట అక్షరాలు నెరవేర్చబడాలి. నీవు దైవజనుడు అయితే నా నోటి మాటను దేవుడు గణపరుస్తాడు. ఆ కృప కలిగేది ఎక్కడో తెలుసా? దేవునితో నీకుండే సహవాసము. దేవునితో మనం సహవాసం ఉన్నప్పుడు 40 రోజులు ఉన్నాడు, తిండి తినలేదు, నీరు తాగలేదు. జరిగిన చరిత్రేమైనా కానీ సమాజమేమో మోషే ఎక్కడికి పోయాడో నాకేం తెలుసు అన్నట్టున్నారు. ఆయన వస్తాడో చేస్తాడో నాకెందుకు, మన పని మనం చేసుకుందాం అనుకుని కొత్త దేవుణ్ణి ప్రారంభించి ఊరేగించే పండగ పెట్టి ఊరేగుతా వచ్చాడు. కానీ వస్తున్న దైవజనుడు ఎట్లా ఉన్నాడో తెలుసా? దేవునికున్న ప్రభావం అతనికి కలిగింది. దేవుని కలిగిన అభిషేకం అతనికి దిగి వచ్చింది. అతని ముఖాన మహిమ ప్రకాశిస్తూ ఉంది. ఆ ముఖాన్ని చూడలేకపోయారు. మరి ఈ రోజున ఆ దైవజనుని గురించి ఆలోచించేటప్పుడు మనం గమనించాలిగా. ఈ దైవజనుడు దేవునితో సాంగత్యంలో నిలిచినవాడు, మలచబడ్డవాడు, నడిపించబడ్డవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. సముద్రం కలుగునగాక అన్నాడు, కలిగింది. దేవుడు చీకటి వెలుగు వేరైపోవునుగాక అన్నాడు, వేరైపోయింది. ఇదిగో తర్వాత సూర్యుడు, చంద్రుడు, భూమి అంతా అన్నిటికీ విభాగించి కలుగునుగాక అంటే జరిగింది. ఆయన సహవాసంలో నడిచాడో దైవజనుడు. అతన్ని ఏమన్నాడు తెలుసా? నేను కలుగునుగాకంటే జరిగిందిగా, నేను చేయి దాపితే జరిగిందిగా, నువ్వెళ్ళు ఆ సముద్రం వైపు నీ కర్రను పైకెత్తి దానిని నీవు పాయలుగా చేయము. నిర్గమ 14:16 అనుకుంటా. ఒకసారి చదవండి. ఎరిగిన సత్యమేగా అక్కడ రాయబడిన మాట. నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చెయ్యి చాపి అందరూ ఆ మాట చెప్పండి. ఏం చేయాలి అంటే, నీవే దైవజనుడు అయితే, ఆ మాట చెప్పాలి అందరూ. నీవే దైవజనుడు అయితే నువ్వేం చేయగలగాలో తెలుసా? నెమ్మదిగా దేవుడు చెప్పినట్టు చెయ్యి చాపితే సముద్రాన్ని నువ్వు పాయలు చేయాలి. మిమ్మల్ని బట్టి నేను గర్వపడుతున్నా, మీకు ఇచ్చిన పిలుపుని బట్టి సంతోషిస్తున్నా, మీకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి సంతోషపడుతున్నా. కారణం ఏమిటో తెలుసా? కేవలం మనం అనామకులమైన
ఆయనతో సహవాసం, ఆయనతో సాంగత్యం మన స్థాయిని ఎలా పెంచుతుందో తెలుసా? ఆయన శాసిస్తున్నాడు, నువ్వు శాసిస్తావు. ఆయన గద్దిస్తాడు, నీవు గద్దిస్తావు. ఆయన పాయలు చేస్తాడు, నువ్వు పాయలు చేస్తావు. అట్టి దైవజనుడు ఇక్కడ లేపబడుదురే గాక. అట్టి దైవజనుల చేత ఈ పరిచర్య బహు ఘనంగా దీవించబడును గాక. మరి మన వ్యక్తిగత జీవితంలో నీవే దైవజనుడు అయితే నీ మాటను గణపరిచాడు కదా, నీవన్న మాటను అక్షరాలను నెరవేర్చాడు కదా. అప్పుడు మోషే అనాలి, ప్రభువా ఇదేమిటి, నేను సముద్రాన్ని పాయలు చేయటం ఏమిటి? దేవుడు ఎవరో తెలుసు, అన్యాయస్తుడు కాడు. తన దగ్గర నిలబడితే ఆయన తన ముఖకాంతిని మోషేకి ఇచ్చాడు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన కొన్న శక్తిని కర్రతో పంపి నడిపించాడు. మీకు ఇంకో మాట చెప్పనా? ఓ రోజున రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువును వెంబడించింది. ఆమె అలా వస్త్రపు చెంగు పట్టుకుని అలా విడిచిపెట్టింది, తెలుసుగా. కానీ వెంటనే ఆమె స్వస్థత పొందిన రాయిల ఆయనలో నుంచి ప్రభావం ఎవరిలోకి వెళ్ళింది? ఆమెలోనికి వెళ్ళింది. మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన వెంబడించే వ్యక్తులు ఉంటే, మీరా నన్ను వెంబడిస్తూ ఉండండి, నేను దేవుణ్ణి అనడు. ఆయన ఎలా అంటాడో తెలుసా? నాలో ఏ ప్రభావం ఉంది అది మీలో ఉండాలి, నాలో ఉన్న శక్తి మీలో ఉండాలి, నాలో ఉన్న ప్రార్థనాత్మ మీకు ఉండాలి, నాలో ఉన్న ప్రేమ నీలో ప్రవహించాలి, నాలో ఉన్న జీవం నీలోని స్రవించాలి. ఈ రాత్రి నా ప్రభు పేరట బ్రతిమలాడుతూ చెబుతున్నా, నువ్వెవరవై ఉండాలో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను ఒక స్థాయిలో పెట్టి ఆయన ఒక స్థాయిలో నిలబడేవాడు కాడు. సహవాసం నీకు వీలైతే, సహవాసంలో నిలవగలిగితే, ఇనుము అయస్కాంతం ఏకమైనట్టుగా నీ జీవితంలో ప్రభుతో హత్తుకుని పోగలిగితే ఆయన నీ మాటను గణపరచబోతున్నాడు. ఆయన నీ చేతి కర్రను నిన్ను గణపరచబోతా ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనకి ఏ మహిమ ఉందో అదే మహిమ నిన్ను కమ్మునుగాక, మిమ్మల్ని ఆవరించునుగాక. మహిమ కలిగిన పరిచర్య, మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన అనుభవాల్లో ఉండడానికి ఎన్నిక లేని నన్ను పిలిచినవాడు నిన్ను పిలిచాడు, మనల్ని పిలిచినవాడు నమ్మకస్తుడు. నువ్వెవరవైతే నీవు దైవజనుడివే అయితే, పిలుపు దర్శనం కలిగిన సేవకుడివే అయితే, దేవుని చేత నిర్ణయించబడే వ్యక్తివే అయితే, ఆయన సహవాసం నిన్ను ఎంతగా మారుస్తుంది. మరి ఇంకో మాట చెప్పనా? ఆ తర్వాత మేము ప్రభావం కలిగింది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? విచిత్రమైన అనుభవం. ఆ సముద్రం రెండుగా పాయలైపోవడం జనం చూశారు. వాళ్ళందరూ అంటున్నాడు, ఈ ఊళ్ళో గొప్ప దైవజనుడు ఉన్నాడు, గనుడైన దైవజనుడు ఉన్నాడు. నిన్ను గురించిన ఒక సాక్ష్యం నీ సంఘంలో వినబడునగాక, నిన్ను గురించిన ఒక సాక్ష్యం నీ సమాజంలో వినబడునగాక. మా పాస్టర్ గారు అని ముగించొద్దు, ఆయన దైవజనుడి పదానికి రావాలి. మన వ్యక్తిగత జీవితంలో ఇతను దైవజనుడు అనే ఒక అనుభూతిని కలగాలి అనుకుంటే ప్రభావం కలిగిన వాడవై ఉండాలి. నీవు ఆయన సహవాసంలో కృప పొందిన వాడవై ఆయన నోటి మాట నీ నోట్లో ఉండాలి. ఆయన కొన్న అధికారమే నీకు ఉండాలి. ఆయన అలాగే నిర్ణయించాడు, సముద్రాన్ని పాయలు చేయన్నాడు, త్రిలోక్యం ప్రభావం పంపాడు. తన వ్యక్తిగత జీవితంలో మహిమ కలిగిన పరిచయులు అందరిని నిలబెడుతూ వచ్చాడు. ఈ శుభవేళ ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన ఖచ్చితమైన మాట ఏమిటంటే, నీవే దైవజనుడు అయితే నీ నోటి మాట అక్షరాల దేవుడు గణపరుస్తాడు, జరుగునుగాక. నీ నోటి మాటను ఆయన గణపరుస్తా ఉన్నాడు. మరి ఈ రోజున అట్టి కృప కలగాలి అంటే కీర్తన యెషయా గ్రంథం 51లో మీరు చదివిందే ఉందిగా, నీ నోట నా మాటను ఉంచి. చెప్పండి, నీ నోటను, అందరూ చెప్పాలి, నీ నోటను నా మాటను ఉంచి. ఒక్కసారి నా వైపు చూడండి. మనమందరం మాట్లాడతాం. సేవకుడికి గొప్పతనం ఏమిటో తెలుసా? మనందరి నోట్లో, అంటే మానవ రీతిలో ఉన్న వాళ్ళందరి నోట్లో మాటలు ఉంటాయి. దైవజనుడి నోట్లో దేవుని మాటలు ఉంటాయి. దైవజనుడి నోట్లో దేవుని మాటలు ఉంటాయి. అది ఆయన తెచ్చుకోవాలా, ఆయన పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన ఆ మాట దైవజనుడి నోట్లో మాట పెడతా ఉన్నాడండి. ఇది నా జీవితంలో సేవా ప్రారంభంలో అనుభవించాను. నేను చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడిని. నాకు కొంతమంది నా ముందున్న దైవజనులు నేను దృష్టిలో పెట్టుకుని నడిచేవాడిని. పలానాయన భలే ప్రసంగం చేస్తున్నాడే, పలానాయన భలే అద్భుతాలు చేస్తున్నాడే, పలానాయన ఇట్లా వ్యవహరిస్తున్నాడే, అవన్నీ చూసినప్పుడు అప్పట్లో చిన్న వయసేమో చక్కటి సైకిల్ ఒకటి ఉండేది, ప్రతి కోటానికి వెళ్ళిపోయేవాడిని. మొత్తం మీద ఏదో కార్యక్రమం చేసినాడు. తర్వాత సేవా పిలుపుని బట్టి సేవలోకి వచ్చినాక కూడా
నేను అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉండేవాడిని. కానీ విచిత్రం, నా జీవితంలో నా చదువు, నా ఉదాహరణలు, నా అనుభవం, నా కార్యక్రమాలు, నా తలాంతులు అన్నీ పోగు చేసుకుని ఇక ప్రసంగపు సర్టిఫికేట్లు చేతబట్టుకుని ఊరేగేవాడిని. కానీ ఒక్కచోట జయం పొందల. ఒకరోజు నేను దేవుని సందులో ప్రార్థన చేస్తుండగా ఆ వాక్యం నా కళ్ళ ముందు అలా తెరిచినట్టు అనిపిస్తే, నీ నోట నా మాటను ఉంచి, ఇప్పుడు ఆమేనండి, ఆ నీ నోట నా మాటను ఉంచి అన్నాడు. అప్పుడు నాకు ఆలోచన కలిగింది, ఏమిటిది అంటే ఇప్పుడు సేవకుడు నోట్లో ఆయన మాట ఉండాలి, ఒక విశ్వాసి నోట్లో ఆయన మాట ఉండాలి. ఇప్పుడు నేను వేరు చేసింది ఎందుకో తెలుసా? వారిలో వేరవు, నేను నీకు దేవుడినై ఉంటాను. వారిలోంచి నువ్వు వేరవు, నేను నీకు తండ్రినై ఉంటాను. తండ్రినై ఉంటే ఉదార మీద మోస్తాను, అడిగిందల్లా ఇస్తాను, కావలసిన పెట్రోల్ బండిస్తాను, 10 కారు ఇస్తాను, నీకు అదేగా. ఆయనతో నువ్వు వేరుపాటు జీవితం అరే కట్టడ దాటి ఉన్నత అనుభవానికే వెళితే ఆయన నీకు దేవుడై ఉంటాడు. దేవుడై ఉన్న తర్వాత మొత్తం అటు ఇచ్చే దేవుని ఏమిటో తెలిసే, నా కుమారుడా నావన్నీ నీవి, పరలోకమంతా నీ కొరకు కట్టే, వచ్చేటప్పుడు చచ్చేటప్పుడు రా చిన్నగా తీసుకెళ్ళి అనలా. ఆయన ఏమంటాడో తెలుసా? నేను నీకు తండ్రినై నీకు దేవుడిని అయితే నా మాటే నీ నోట్లో ఉంచుతాను. ఆ మాట మేరకు అప్పుడు ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకుని ఏడ్చుకుని నేను వెళ్ళి అప్పుడు మరలా ప్రసంగాలు చేయటం మొదలుపెట్టాను. అలా ప్రసంగాలు చేస్తుండగా నా ప్రసంగంలో మార్పు కనపడుతుంది. నేను మాట్లాడే మాట, నేను సిద్ధపరుచుకున్న ప్రసంగం నేను చాలాసార్లు చెబుతుంటాను. మొదట్లో నేను ప్రసంగానికి 4 పేజీలు సిద్ధం చేసుకుని రాసుకుని 5 సార్లు చదువుకుని, నాకు భయం ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా, తలుపులన్నీ వేసుకుని ప్రసంగం అంతా చదువుకున్నాను గట్టిగా. మొత్తం మీద స్టేజీ మీదకి వెళ్ళి సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాక 4 పేజీలు 5 నిమిషాలు అయిపోయినాక ఇక 45 నిమిషాలు నా కొరకు ఎదురు చూస్తావు. ఇక పట్టింది చెమట, తడిసింది ప్యాంటు. కారణం ఏంటంటే నేనేదో సాధిద్దాం అనుకున్నా. ఆ వాక్యం నన్ను బలపరిచాక, ఆయన మాట నా నోట్లో పెట్టాక ఆ వాక్యానికి అప్పగించుకుని ఆ రోజులు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకుని సిద్ధపడి వెళ్ళాను. నా అనుభవంలో మొదటి ప్రదేశం ఏంటో తెలుసా? నేను మాట్లాడాలనుకున్నది కొండను గురించి మాట్లాడుకున్నా. అది పగిలిపోయిన కొండ, పతనమైన కొండ, ఏదేదో చెప్పాలి. కానీ కొండను గురించి మొదలు పెట్టానండి. నాకు తెలియకుండా మాటలు నోట్లోంచి ధారాళంగా సాగి వెళ్ళిపోతాను. అంటే వెతుక్కునే పని లేదు, ఇదేమిటని ఆలోచన లేదు. అంతా అయిపోయేటప్పటికీ ప్రసంగం 1:20 నిమిషాలు మాట్లాడాను, నాకు 5 నిమిషాలు మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత సంఘంలో వాళ్ళు వచ్చి అంటారు, అయ్యగారు ఈరోజు మీరు మాట్లాడుతుంటే అసలు దేవుడు ఎంత ఆత్మచేత నింపాడండి, నా కొరకే మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది, దేవుని మాట లేకుండా ప్రసంగాలు చేసిన సేవకుడిని నేనే, దేవుని మాట నోట్లో పెడితే ప్రసంగం చేసిన సేవకుడు కూడా. ఇంటి ఎవరు మాట్లాడరు? ఇప్పుడు ఎంతకీ మీరు ఏ సేవకులు? మనందరికీ బుక్లు ఉంటాయి కదా, ప్రసంగాలు, పుస్తకాలు కొనుక్కుంటారు. అక్కడక్కడ ప్రసంగాలు చేసిన సేవకుల ప్రసంగాలు వింటారు, ఉదాహరణల పుస్తకాలు ఉంటాయి, జరిగిన సంఘటనలు ఉంటాయి, పాడుకునే పాట ఉంటుంది, రాగం తీసి ఆలాపన చేసి టైం పాడు చేసేది ఉంటుంది. ఇన్ని కలిపి ప్రసంగం అవుతుంది. అప్పటికి ప్రసంగం అయిపోయిందని మహావీరంగా అబ్బా ఎంత ఆనందపడిపోతాడు. విచిత్రం ఏమిటో తెలుసా? దేవుడు ఒక సేవకుని దైవజనుడిగా అభిషేకించాక అతని నోట దేవుని మాట పెట్టబోతామన్నాడు. ఆ మాట విడుదల అవుతుందండి, ప్రజలు స్పందిస్తారు, బండలు బద్దలవుతాయి, దూరంగా ఉన్నవారు సమీపిస్తారు, కృంగిన వారు లేపబడతారు, పాపిని అని రొమ్ము కొట్టుకునే గుంపు లేపబడతారు. దైవజనుడి నోట్లో మాట ఉంటుంది, ఆ మాట దేవుడు పెట్టిన మాట. ఆ మాట ఏం పలికినా దేవుడు అక్షరాల కార్యం చేస్తాడు. అప్పటి నుండి నా జీవితంలో ఒక ధైర్యం, నిరీక్షణ, నిబ్బరం. ఇక ఆ తర్వాత ఎక్కువ భాగం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడల్లా నేను చిన్న ప్రార్థన మార్చుకున్నాను. ప్రభువా నీ మాట పెట్టు, నీ మాట పెట్టు, నీ మాట నా నోట్లో పెట్టు. అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. 5 నిమిషాల ప్రసంగం చేసిన, అరగంట ప్రసంగం చేశాను. ఎక్కడికి వెళ్ళి ఏ కార్యక్రమం చేసినా అందులో విచిత్రంగాను, నాకు ఒక తృప్తికరంగాను, ఆనందంగాను విన్నవారు ముఖాలు వికసిస్తూ ఉండే. కారణం, దేవుడు ఒక దైవజనుడి నోట్లో మాట పెడతాడు, ఆ మాట విడుదలైతే అద్భుతం జరుగుతూనే ఉంటుంది. మరి నువ్వు దైవజనుడివేనా? నీవే దైవజనుడు అయితే చెప్పండి ఆ మాట. ఆ మాట ఆపేద్దాం. నేనే దైవజనుడు తేనండి. ఇప్పుడు చెప్పండి, నీ నోట ఎవరి మాట ఉండాలి? నువ్వు ఎవరి సహవాసంలో అతకబడాలి? దేవునికున్న మహిమ నీలో ఉండాలి, దేవునికున్న కాంతి ప్రకాశమానం, ఆ తేజస్సు నిన్ను కమ్మాలి. నీ నోట్లో ఆయన మాటే ఉండాలి. అట్లాడప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అనుకో,
అద్భుతం జరుగుతూనే ఉంటుంది, ఆశ్చర్యమైన పరిచర్య జరుగుతూనే ఉంటుంది. ఇది సంపాదించు, నీ సంపాదనలో ఇది అవసరం. మరొక మాట చెప్పనా, ఈ దైవజనుడికి ఉండే గొప్ప అనుభూతి ఏమిటో చెబుతాను. ఇతడు ఎక్కడ కాపురం చేస్తాడు? మీరు రాజుల 2వ గ్రంథంలోకి వెళతారు. మీరు సేవకులు కనుక రిఫరెన్స్ చెప్పడం లేదు. ఒక ఆమె వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ దైవజనుడు కర్మేలు పర్వతం మీద ఉండగా బిడ్డ చనిపోయిన తల్లి వెతుక్కుంటూ ఆమె దగ్గరకు వచ్చింది. బైబిల్ తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళు ఆ రిఫరెన్స్ చదవండి. ఆ దైవజనుడు చూస్తూ ఉండగా ఆమె వస్తుందట. దూరా నుండి చూచి ఆమె పలానా గనురాలైన వ్యక్తి కదా, పలానా వ్యక్తి కదా. చదవండి ఆ వాక్యాన్ని, రాజుల 2వ గ్రంథం. నేను చెప్పనా? చదవండి. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూసి, ఆ ఒక్క మాటనమ్మా, దైవజనుడు దూరము నుండి ఆమెను చూసి, దూరము నుండి ఆమెను చూసి, అదిగో ఆగండి, ఎక్కడిని చూసి? మీరు మాట్లాడరు, గట్టిగా చెప్పండి, నేను వదిలేస్తాను, కంగారు పడకుండా వెళ్ళిపోతాను. కానీ ఒకటి నికరం, దైవజనుడికి చూడగానే దూరము నుంచి ఆమె కనపడింది. అర్థమైందా? నోరు చూస్తే దేవుని మాట నింపబడింది. అతను చూపు ఏమిటి? దైవజనుడు చూపు దూరము నుండే చూచాడట. ఈ రోజున ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, నీకు తలాంతులు ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, బైబుల్ ఉంటుంది, కామెంటరీ పుస్తకాలు ఉంటాయి. జీవితంలో మనం దూరం నుండి చూడగలిగిన దృష్టి మనకుందా? ఆ దూరం నుండి ఆమెను చూసి అంటాడు, ఆమె గనురాలు, ఆమె ఫలానా పరిస్థితి, ఫలానా. ఈరోజు నువ్వు బాగా ఆలకించండి. దూరదృష్టి కలిగిన వాడు దైవజనుడు. అతడు దూరముగా ఉండగాని, మీరు మీ జీవితంలో గమనించండి. సేవారంగంలో నేను చెప్పేది కంటి చూపుల గురించి కాదు. దూరంగా వస్తువులు కనబడకపోతే కళ్ళజోడు పెట్టుకుంటారు. ఇది కాదు నేను చెప్పేది. ఆత్మ సంబంధమైన దైవజనుడు అయితే నీకు దూరదృష్టి ఉండురుగాక. దూరమున ఉన్నది నువ్వు తేటగా గమనించగలగాలి. శత్రువు వస్తున్నాడా, దూరముగా కనిపెడతావు. ఒకవేళ ఒక మిత్రుడు వస్తున్నాడా, ఏడుస్తూ వస్తున్నాడా, ఎవరొచ్చినా దూరదృష్టి కలిగిన వ్యక్తివై. నేను ఇంకో మాట కూడా మీతో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ దూరదృష్టి కలిగిన వాడి దగ్గర దూరదృష్టి లేని శిష్యుడు ఒకడున్నాడు. మీకు తెలుసుగా, శిష్యుడు గురువు ఎప్పుడు కలిసే ఉంటారు, కలిసే మాట్లాడతారు, కలిసే తింటారు, కలిసే ప్రయాణం చేస్తారు, కలిసి అంతా కలిసే ఉంటారు. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? ఇతనికి ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్న అనుభవం లేదు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం రక్షించబడ్డాం, ఏ సహవాసంలో పెంచబడ్డాం, ఏ పైనలో సాగుతున్నాం, ఆ దైవజనుని అనుభవాలు మీకేమైనా ఉన్నాయా? ఆ దైవజనుల లక్షణాలు మీకు ఉన్నాయా? ఆ దైవజనుల కార్యక్రమాలకు సురేష్ గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా అపొస్తలత్వం నాకు బాగా నచ్చింది. ఆయనలో గమనించగలిగింది ఏమిటంటే, ఒక దైవజనుడు మన తండ్రి మనం నడిపిస్తూ ఈ క్రమంలో పెట్టాడే, ఆ దైవజనులకున్న దృష్టి, ఆ దైవజనులకున్న దర్శనం, ఆ దైవజనులకున్న ఆ అనుభూతి మనం ఏమైనా మూటగట్టి రంగరించుకుని అనుభవించగలిగామా? అతడి దగ్గరే ఒక శిష్యుడు ఉన్నాడుగా. ఆ తర్వాత మీకు ఆ చరిత్ర జ్ఞాపకం చేస్తాను. ఆ దైవజనురాలు ఇంట్లో గది గడితే అక్కడికి వచ్చి దైవజనుడు ఉంటున్నాడు. ఓ రోజున ఇంత మర్యాదలు చేసిందే కదా, ఇటు చూడండి, ఇంత మర్యాదలు చేసిందే కదా, ఇంకేం చేద్దాం, ఆమెను ఒకసారి పిలువు, నేను మాట్లాడతాను. ఒకవేళ రాజుగారితో మాట్లాడించాలంటే మాట్లాడిద్దాం అంటూ ఆమెను పిలిచాడు. పిలవగానే ఆమె రావటం, ఎదురుగా నిలబడితే, అమ్మా, దేశ నేతతో నీతో మాట్లాడించానా, నీ అవసరం ఏమిటి అన్నాడు. వెంటనే, నా ఏలినవాడ, ఈ పట్టణంలో నేను గనురాలను, అన్ని విషయాల్లో స్థాయిలో ఉన్నాను, నాకు అవసరాలంటూ ఏమీ లేవు అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే ఆ అధ్యాయంలో చదివితే ఆ పనివాడు ఉన్నాడే, ఆ పనివాడు వచ్చి, దైవజనుడా, ఈమెకి పిల్లలు లేరు, దైవజనుడా, భర్త ముసలాడు, దైవజనుడా, ఆ ఇంట్లో నెమ్మది లేదు, దైవజనుడా, అన్నీ తెలుసు కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. దైవజనుడు అక్కడే ఉన్నాడు, శిష్యుడు అక్కడే ఉన్నాడు. దైవజనుడు దూరాన్ని చూసి పరిస్థితులను గమనించగలిగిన వాడు. మనోడు దైవజనుడి దగ్గరే ఉంటారు కానీ దూరదృష్టి ఉండదు. వీడికి ఎంతసేపు ఇళ్లలో సంగతులు తెలుస్తూ ఉంటాయి. వీటి అట్నవుతున్నారు. ఇళ్లలో సంగతులు తెలుస్తాయండి, ఎవరింట్లో ఏం జరిగిందో, ఎవరింట్లో ఏముందో, ఏం జరుగుతుందో.
ఇప్పుడు దైవజనుడు వెనక దైవజనుడు నడిచినట్టు చేతులు కట్టుకుని నడవాలిగా, నడికట్టు బిగించుకుని నడవాలిగా, తాను దైవ చిత్తానుసారంగా నడవాలిగా. వచ్చుచూ పోవచ్చు అన్నాడు, గదిలో ఉంటాడు, పెడితే తింటాడు, విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ మనోడు ఆ డ్యూటీలో ఉండడు. ఈయనేమో పడుకుంటాడు, కిందకి వెళ్తాడు. అమ్మా నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, నీ బతికెంత, ఆ బతికెంత, మీ సొంత ఊరేవు రద్దూరు, నీకు సంతానం కలగలేదా, పెళ్ళి ఎప్పుడైంది, ఏ సంవత్సరం అయింది, పనికిమాలిన విషయాలన్నీ పోగు చేసేవాడు ఎవరయ్యా అంటే దూరదృష్టి లేనివాడు. అసలు ఎంతకాలం దైవజనుడి దగ్గర ఉన్న కొంప మురుగుద్ది, తర్వాత చరిత్ర తిరగబడుతుంది. ఒక సేవకుడిగా బ్రతిమలాడిచి దండం పెడి చెబుతున్నా, నీవే దైవజనుడు అయితే, నీవే దైవజనుడు అయితే నువ్వెవరవై ఉండాలో తెలుసా? పరసంబంధమైన దృష్టి కలిగిన వ్యక్తి అయి ఉండాలి. వారి కుటుంబాలకైనా, దేశానికైనా, సంఘానికైనా జరగబోతున్న విషయాలలో దేవుడు నీకు చూపించగలిగిన, దైవ దర్శనం కలిగి గుర్తించగలిగిన, దీర్ఘదర్శకుడుగా దూరదృష్టి కలిగిన ఒక సేవకుడిగా ఉందువుగాక.